టీజ్ చేయాలని చెప్పేస్తాం. కానీ ఎమోషన్లో చెప్పాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఆ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చితే కానీ మీరు ఈ క్యారెక్టర్ చేయలేదని అర్థమవుతుంది మాకు కూడా. సో మీ వర్డ్స్ వినాలని ఓటీ నోయల్ గారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేస్తున్నారు హోస్టింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా సమయం అయినా మీరు మా కోసం స్పెండ్ చేసి ఓపిక్గా ఉండి థ్యాంక్ యూ సో మచ్. సో లవ్లీ టు హ్యావ్ యూ. అండ్ ప్రతి సినిమా మీ సపోర్ట్తోనే ముందుకెళ్తుంది. మా సినిమా కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బిగ్ హ్యాండ్ టు మీడియా ప్లీజ్ అందరూ. థ్యాంక్ యూ, చాలా 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 థ్యాంక్స్. అండ్ నెల్లూరు నుంచి ఎంతమంది వచ్చారండి? నెల్లూరు వాళ్ళు అంతా నెల్లూరే కదా, అసలు క్రేజీ. మన ఊరు నుంచి ఒక మనిషి బయటికి వచ్చి ప్రవీణ మా బ్యాక్ బోన్ అన్నా, మీరు లేకపోతే మేము లేము అసలు. సో ఒక మనిషి ఊరు నుంచి బయటకు వచ్చి వాళ్ళు పైకి వస్తే ఎంతమందిని తీసుకురాగలుగుతారనే దానికి ఇక్కడ ఎగ్జాంపులే మా రామ్ ప్రసాద్ భయ్య, మా ప్రవీణ్ అన్న, రిషిత. అసలు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఊరు నుంచి ఇంతమంది కలిసి సినిమా చేశారంటే అసలు అద్భుతం. నాకు చాలా 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 ప్రౌడ్గా ఉంది. అది కదా అసలు, అంటే ఒక ఊరి కోసం నిలబడ్డాం. మన వాళ్ళు, అరే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే నేను డైరెక్టర్ అయ్యాను, నా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అని ఆలోచించడం చాలా గొప్ప విషయం బ్రో. అండ్ బ్రదర్ మీరు చాలా బాగా రాశారు బ్రో, ప్లీజ్ కమ్ ఒకసారి. లిరిక్స్ ఎంత బాగా రాశారంటే నేను యాక్చువల్గా చాలా హ్యాపీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్రో, మంచి టాలెంట్ గుర్తుపట్టి వాళ్ళకి మంచి అవకాశం. ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా రాశారు, అద్భుతంగా రాశారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా మా ఫైట్ మాస్టర్ అసలు భయ్య మంచి రోల్ కూడా చేశారు, అసలు అద్భుతమైన రోల్ చేశారు మా ఫైట్ కొరియోగ్రాఫర్. క్రేజీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ ఇంత హిట్ అవ్వడానికి కారణం ఆదిత్య మ్యూజిక్లో వాడడం. అంత పెద్ద ప్లాట్ఫామ్లో మ్యూజిక్ వెళ్ళింది అంటే అంత క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ గారికి, మాధవ్ గారికి చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఆ వరకు వెళ్ళిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అజయ్ బ్రో. బ్రో థ్యాంక్ యూ బ్రో, చాలా ఇష్టం నాకు మీ వర్క్ అంటే. అద్దరు కొట్టారు అసలు మీరు. ఈ సినిమాతో మీకు చాలా మంచి జరగాలని మనస్ఫూర్తి వర్క్. మ్యూజికే కాదు ఆర్ఆర్ కూడా చింపేశారు మీరు. వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ ఈ సినిమా నాకు యాక్చువల్లీ అందరికీ కళలు ఉంటాయండి, ఏదో ఒకటి అవ్వాలని అందరికీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ కళ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. బయట యాక్చువల్లీ మంచి వెల్ ఆఫ్ ఆయన హ్యాపీగా బిజినెస్ ఉన్నాయి యూఎస్లో. ఎక్కడ డబ్బులే పెట్టాలి, డబ్బులే సంపాదించాలంటే ఆయనకి 100 మార్గాలు ఉన్నాయి. సినిమా తీయాలంటే ఒక రకమైన ప్యాషన్ ఉండాలి, ఒక పిచ్చి ఉండాలి, ఒక అంటే నమ్మకం ఉండాలి. ఆయన మా మీద ఇన్వెస్ట్ చేసినందుకు భయ్య థ్యాంక్ యూ సో మచ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మాకు ఇష్టం సినిమాలు చేయడం, కానీ మా మీద డబ్బులు పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదండి. ఇప్పుడు ఆర్టిస్టులు ఒక 1000 మంది ఉంటే డబ్బులు పెట్టే వాళ్ళు 10 మంది కూడా ఉంటారు. సో అలా అంత పెద్ద మనసుతో ఇంతమందికి వర్క్ ఇవ్వడం అంటే అదొక అదృష్టం. భయ్య థ్యాంక్ యూ భయ్య, మా అందరినీ చాలా బాగా చూస్తున్నారు. చెప్పినట్టు అసలు ఆయన 9th అంటే 8th మాకు డబ్బులు పడిపోయి చాలా తక్కువ మంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అంటే మా అందరినీ పక్కన పెడితే మీరు 100 సినిమా చేయాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఎవ్వరికి మోసం అవ్వదు. అంటే చాలా ఆకలితో వస్తాం, చాలా ప్యాషన్తో వస్తాం. ఆర్టిస్ట్లకు డబ్బులు తక్కువ ఉంటాయి, అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మోసపోరు. అంటే నాకు కూడా కొన్ని సినిమాల నుంచి డబ్బులు రాలేదు, నిజం చెప్తున్నా. నాకు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది, నిజం చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎంత చిన్న వాళ్ళని అందరినీ, మా జిగిడిని, డార్లింగ్ని అందరిని ఎంతమంది ఇంట్రడ్యూస్ చేసి మీరు ఒక్క రూపాయి మోసం చేయమని అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నాకు ఈ సినిమాకి కాల్ మౌలి సార్ చేశారు, ఆర్పి పట్నాయక్ గారు బ్రదర్. ఒక సినిమా అనుకుంటున్నారు మన వాళ్ళు, అజయ్ మ్యూజిక్ చేస్తున్నారు, ఒకసారి కథ వినమని. సో అప్పుడు ఎవరెవరు చేస్తున్నారు అంటే ప్రవీణ్ అన్న గురించి తెలిసింది. సో ప్రవీణ్ అన్న నాకు చాలా ఇష్టం. అంటే మా ప్రొడ్యూసర్ గారు ఒక బడ్జెట్ అనుకుని సినిమా ఈ బడ్జెట్లో చేద్దాం డార్లింగ్ అని చెప్తే, ప్రవీణ్ అన్న ఆ బడ్జెట్కి చాలా అంటే చాలా ఎక్కువ క్వాలిటీ ఇచ్చారు. అవునా కదా సార్? 100%. అంటే మీకు ఇప్పుడు చూసే క్వాలిటీ అది ఈ బడ్జెట్లో చేశారంటే మీరు షాక్ అవుతారు. చాలా బాగా చేశారు అన్న ప్రవీణ్ అన్న, మీకు అసలు అందరూ కొట్టారు. వెరీ వెరీ హ్యాపీ పోయామన్న, మీకు ఈ సినిమా వల్ల చాలా మంచి జరగాలి. సో నాకు ఈ సినిమా నేను ధైర్యంగా చేశాను అంటే ప్రవీణ్ అన్నే దీనికి కారణం. అండ్ అజయ్ బ్రో మ్యూజిక్ ఎలాగో కుమ్మేస్తారో తెలుసు. సో రామ్ ప్రసాద్ బ్రో ఇంతకుముందు మాట్లాడుతూ అసలు బహిర్భూమి అంటే 2 ఊర్లకి మధ్యలో ఒక ఉండేది, దాని గురించి గొడవలు జరిగిందంటే అది కాన్సెప్ట్ అదిరిపోయింది కదా అనిపించింది. అసలు రామ్ ప్రసాద్ మామూలుగా లేదు, అసలు భలే మాట్లాడారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఈరోజు
భయ్యా 20 years తర్వాత మళ్ళీ సినిమా తీసి మళ్ళీ స్టేజ్ మీద నిలబడ్డారు. మీరు ఇంకా ఆగొద్దు భయ్యా, ఒక 40 years సినిమా తీసుకునే ఉండాలి. అండ్ మా అందరినీ పక్కన పెడితే మా రామరావు డెబ్యూ ఇది. డార్లింగ్ ప్లీజ్ కమ్, మీకు చాలా మంచి జరగాలి. మన ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చారు, మీరు ఇండియాలో మొత్తం దున్యాలు వెళ్ళాలి. అరే మన ఇండియన్స్ సినిమా తీయాలి మీరు, ఆ రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. సో ఈ డ్రీమ్ కి ఇంత ఫండ్ చేసి ఇంతమందిని స్టేజ్ మీద నిలబెట్టారు. ఎస్పెషల్లీ రిషిత కూడా చాలా కష్టపడింది. ఆ అమ్మాయి అయితే మామూలుగా కష్టపడలేదు. నిజం చెప్తున్నా, ఈ అమ్మాయిని మీ ఊర్లో సర్పంచ్ చేసేసేయండి, ఎమ్మెల్యే చేసేయండి, లేదంటే ఊరినంతా బాగా చూసుకుంటది. నిజంగా చాలా అంటే చాలా కష్టపడింది. అంటే అమ్మాయికి నాకు ఇది చేయడానికి అంటే దాని గురించి ఎన్ని చేయొచ్చు అన్ని చేసింది, అన్ని రకాలుగా హెల్ప్ చేసింది సినిమాకి. అంటే ఆ ఊళ్ళో నాకు ఎవరు తెలీదు, కానీ ఈ అమ్మాయి అయితే అందరూ తెలిసినట్టు చేసేసింది. అంటే వీళ్ళందరూ మన వాళ్ళే కదా, మా పిన్ని వండి పంపించేది, మా అత్త వస్తుంది అన్నట్టు అయిపోయింది నాకు ఆ ఊర్లో ఉన్న రోజుల్లో. సో హ్యాట్స్ ఆఫ్ రిషిత, చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సేమ్ గరిమా, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. నీకు చాలా మంచి జరగాలి. నీకు అర్థమవుతుంది కదా, సమझ आ रहा. नेक्स्ट टाइम बच्चा तेलुगु सीखो. हमारे तेलुगु वाले बहुत दिलदार लोग हैं, अच्छा बड़े हो जाते हैं. 100%. అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం కొంతమంది చూసి అరే మనం ఇలా ఉండాలి కదా అనిపించే వ్యక్తుల్లో నాకు సీను అన్న అంటే చాలా ఇష్టం. సీను అన్న అంటే సీనుతో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చిత్రం వాళ్ళు ఎన్ని సినిమాలు అన్న చేసిన ఒక లిస్ట్ నా వయసు అంటే ఆయన సినిమా ముందు నేను బచ్చగాండి. నిజంగా నేను సీనంతో వ్యానిటీ షేర్ చేసుకున్నా, అందరి దగ్గర కూర్చున్నా, మాట్లాడుతున్నా. నాకు అడ్మిరేషన్ అంటే నేను చూస్తూ పెరిగాం కదా, అరే అందరితో సినిమా చేస్తున్నా అనేది నాకు చాలా హ్యాపీగా ఉండేది. అన్న మంచి ట్రాక్ పట్టారన్న మీరు, మంచి పొలి మీద ఇప్పుడు మన సినిమా ఇవన్నీ మంచి కథలు. అంటే సినిమాలో ఇంకొక యాంగిల్ సడన్ గా మన సీన్ కదా అని ఆయన సడన్ గా అంత షాకింగ్ గా పర్ఫార్మ్ చేయడం అదంతా చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటి అదృష్టం ఆ సినిమాకి వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. నాకు ఉమ్మేయండి, ఇంకా మీకు తిరగలేదు. ఫనీ బ్రోతో నా జర్నీ చాలా లాంగ్. సూపర్ కుటుంబం అనే షో వచ్చేది, నేను రష్మి గారు హోస్ట్ దానికి. అందులో ఫనీ బ్రో వస్తే స్టేజ్ ఇంకా అసలు దద్దరిల్లిపోయేది. అంటే ఇంత టాలెంటెడ్ ఎలా ఉంటారు, ఇంత స్పాంటేనియస్ ఎలా మాట్లాడతారు, కామెడీ కానీ డాన్స్ కానీ ఆయన చేయలేనిది ఏమీ లేదు. డార్లింగ్ నీకు చాలా మంచి జరగాలి, చాలా టాలెంటెడ్. అన్నకి ఏది ఇచ్చినా చేయగలుగుతాడు. సో అన్నకి మంచి మంచి వేషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సేమ్ విత్ మా సునీల్ డార్లింగ్, ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. ఈ మామూలు క్రేజ్ లేదు, నిజం చెప్తున్నా, అసలు అందరూ కొడుతున్నాడు డార్లింగ్. మీ అందరితో చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా. సేమ్ జింగిడి బ్రో, ఆల్ ద వెరీ బెస్ట్ నీకు కూడా డార్లింగ్. అసలు అద్దరు పెట్టే కదా అసలు ఏ వ్యాలంటైన్స్ డే లాగా ఉంది. సారీ నువ్వు నెక్స్ట్ టైం గోతి వేసుకున్నావు కొంచెం, అది ఊరికే. సారీ, వెరీ వెరీ సారీ గరిమా. సో కిరణ్ గారు అసలు అద్దరు కొట్టారు, చాలా మంచి రోల్ సార్ మీరు. అంటే నిజంగా ఇలాంటి రోల్ పడితే బాగుండు అనుకున్నా. నాకు విలన్ రోల్స్ చేయాలంటే చాలా ఇష్టం. సారీ ఫిక్స్ ఓకే, నేను కొంచెం ముందుంటా. సో కిరణ్ గారి రోల్ అలాంటిది చాలా మంచి రోల్. అలాగే మా ఆనందన చాలా మంది మంచి అందరు అంటే ఒక డైరెక్టర్ క్యారెక్టర్స్ రాయడం చాలా డిఫికల్ట్. మీరు ఏదైనా సినిమా చెప్పండి, బాహుబలి అందులో క్యారెక్టర్స్ అన్ని మనకు గుర్తుంటాయి, కట్టప్ప ఇలా అన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. అలా రాశాడు ఆయన. అంటే భయ్య మాతో ఫస్ట్ మాట్లాడడానికి చాలా టెన్షన్ పడేవాడు, కానీ ఈరోజు స్పీచ్ అయితే అద్దరు కొట్టేశాడు. అసలు బ్రో మీరు ఇలా ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు, మీరు ఏ భయపడాలి, నువ్వు చేసేది మంచి మనం దొంగతనం చేస్తున్నాం, సినిమా చేయడానికి వచ్చాం డాలి, అసలు భయపడదు, గుమ్మేసి అసలు అద్దరు కొట్టే క్యారెక్టర్స్ అయితే. సో నేను మంచి సినిమా చేయాలని వెయిట్ చేసే టైంలో ఈ సినిమా నాకు రావడం, నాకు కాల్ చేసిన మౌలి సార్కి, నన్ను ఎంకరేజ్ చేసిన మా ప్రవీణ్ అన్నకి, నాకు మంచి మ్యూజిక్ ఇచ్చిన మా అజయ్ భయ్యకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ రామప్రసాద్ మీరు గట్టిగా అంటే ఊరిని నిలబెట్టేస్తారు, మీరు అస్సలు తగ్గొద్దు డార్లింగ్. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా భయ్య ఎలా యూఎస్ నుంచి దిగి వచ్చారు. అంటే ఒక హిందీలో ఒక సామెత ఉంటుంది, ఒక సేయింగ్, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है.
మనం ఎంత గట్టిగా డ్రీమ్ చేయాలి అంటే దేవుడే అడగాలంటే మనం అరే చెప్పరా నీకు ఏం కావాలి అని. సో రామ్ ప్రసాద్ ఎంత గట్టిగా అనుకుంటే ఈ మనిషి యూఎస్ నుంచి వచ్చి ఆయన డబ్బులు పెట్టో సినిమా తీసి ఇంతమందిని ఇంత అరేంజ్ చేస్తారు. అండ్ ప్రవీణ్ లాంటి మనిషి వీళ్ళందరూ. సో ఇది ఒక ప్యాకేజ్ లాగా అయింది. సారీ నేను ఎక్కువసేపు మాట్లాడుతుంటే, ఎందుకంటే ఇంతమంది కష్టపడ్డారు కాబట్టి అందరి గురించి చెప్పాలి. అండ్ డైరెక్షన్ టీమ్ మా మోజెస్ బ్రో, మా డార్లింగ్స్ అంతా డైరెక్షన్ అందరూ ప్లీజ్ మోజెస్ బ్రో ప్లీజ్ రండి, మీరందరూ చాలా కష్టపడ్డారు. సురేష్ బ్రో కమ్ డార్లింగ్, కబీర్ డార్లింగ్ రా.